చిల్లర లేదు. బల్పం గారు ఎవరితివే నువ్వు? నన్ను ఆ పేరుతో పిలుస్తున్నావు? నేనండి సీతామలక్ష్మి, అమలాపురం నుండి వచ్చానండి. అమలాపురమా? ఆహా, ఆంటీ చెప్పిన సరుకు నువ్వేనా? హాయ్. అవును, నువ్వు నన్ను ఎలా గుర్తుపట్టావు? బల్పం అని పిలవగానే ఎవరు సిరసిలాడిపోతారో వారే మీరని ఆంటీ చెప్పారండి. మీకు బల్పం కూడా తెచ్చానండి. ఇంకోసారి బల్పం పేరెత్తావో నిన్ను ఇరగేస్తాను. అయ్యయ్యో, మీకు బల్పం అంటే అంత కోపం ఎందుకండి? నీకు అనవసరం, పదా. సరే, ఆటోని కాకేయండి. ఆటోనా? హైదరాబాద్ ఆటోల గురించి నీకు తెలిసినట్లేదు. ఎక్కిన తర్వాత అడిదిప్పి పడిదిప్పి 100 రూపాయలు తీసుకుంటారు. అదే షేర్ ఆటో ఎక్కావనుకో, అటిద్దరు ఇటిద్దరు కూర్చుని అటురుద్ది ఇటురుద్ది మీద పడి కింద పడి నిన్ను బాగా షేర్ చేసుకుంటారు. అదే నా సైకిల్ మీద వచ్చావనుకో, చీప్ గా సేఫ్ గా తీసుకెళ్తా. సరే పదండి. మీరు రండి. బాబాయ్ అని మీరే మోసేస్తారా? ఇంకో 10 ఇచ్చావనుకో, నిన్ను కూడా మోసేస్తాను. మరి మీ సైకిల్ మీద అపర్ణ తప్ప ఎవరు ఎక్కరు కదండి. అపర్ణ గురించి నీకెలా తెలుసు? ఆంటీ చెప్పారు. నీకు ఆంటీ చాలా చెప్పింది. ఆవిడ సంగతి తర్వాత చెప్తాను. ముందు నువ్వు వచ్చి సైకిల్ ఎక్కు. అమలాపురం. అలాగే అలాగే. అయ్యా బాబోయ్, ఎంత బరువు ఉన్నావేంటి? ముందే తెలుసుంటే ఇంకో 5 ఎక్కువ అడిగేవాడిని. 10 ఇస్తున్నా కదండి. ఆ లెక్క వేరు. అవును, అమలాపురం నుంచి బస్సులో వచ్చిన పూలేంటి ఇంత ఫ్రెష్ గా ఉన్నాయి? రాత్రి దాచుకుని పొద్దున్న దిగేటప్పుడు పెట్టుకున్నానండి. అయ్య బాబు, ఈ మేడ ఏంటండి ఇంత పెద్దగా ఉంది? ఇది మేడ కదే మా అమ్మ అపార్ట్మెంట్. మీ అపార్ట్మెంట్ చాలా బాగుందండి. బాగుంది గాని మా అపర్ణ కంటే కాదు. ఎప్పుడు కట్టారండి? మా అపర్ణ పచ్చరంగు బుట్ట చేతిలో జాకెట్ వేసుకున్నప్పుడు. చెట్టు చాలా పచ్చగా బాగుందండి. మా అపర్ణ కంటే కాదు. ఏ, మీ అపర్ణకి ఏమన్నా పచ్చ కవర్లా? చిచి, మరి దేని గురించి అడిగినా అపర్ణ దగ్గరికి వెళ్తున్నారు? నేనెళ్ళం కాదు, అపర్ణే నన్ను అలా 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 తీసుకెళ్తూ ఉంటుంది. అదే కదా ప్రేమంటే. అవునా? ఇదిగో ఆవిడే మా అమ్మ. మీ అమ్మ? ఆపండి ఆపండి, నన్ను పరిచయం చేయండి. ఆవిడ మనతో మాట్లాడదు. ఏ, అదో పెద్ద మెగా సీరియల్ కదలే, నీకెందుకు? అట్టాగా. చూడరా, బల్పంగాడు ఎవరో అమ్మాయిని ఎక్కించుకొస్తున్నాడు. అమలాపురం పైన మన ఎక్స్పర్ట్ వాళ్ళు ఉన్నారు, అటు చూడకు. చూడొద్దన్నా? అరే, మీరే చూపించి మీరే చూడద్దంటారేంటండి? అబ్బా, నీకు చెప్పిన అర్థం కాదులే. అన్నా బల్పం పొద్దునే భలే బెరం పట్టేశాడు వీడు. అవునరా, అమ్మాయిని చూసి అమాయకంగా ఉంది. కనీసం 200 నొక్కేస్తుంటాడు. అవునవునరా. అయ్య బాబోయ్, మన ఇద్దరం ఏంటండి ఇలా లేచిపోతున్నావు? అబ్బా, ఈ అమలాపురానికి ఎలా చెప్పాలి? అమ్మా తల్లి, లేచిపోవటం కాదు, పైకి వెళ్తున్నాం. ఏంటండి ఇక్కడ దొంగల భయం ఏంటండి? అందరూ డోర్లు వేసుకున్నారు. బల్పం జీ, ఏంటి? ఈమె అపర్ణ హైనా? అపర్ణ మిల్ గయి క్యా? చా, అపర్ణ దీనిలా నీలా ఉంటుందేంటి? అపర్ణ అందమే వేరు. ముసల్దానా, ఓయ్ ముసల్దానా, ఇదిగో మీ అమలాపురం పిల్ల. వచ్చేసారా? ఏమా, ప్రయాణం బాగా జరిగిందా? బాగున్నావా తల్లి? బాగున్నారా ఆంటీ? మీ గోల్ తర్వాత కానీ ముందు డబ్బులు ఇవ్వండి. ఆగమ్మా, ఏంట్రా నా మనుషుల దగ్గర కూడా డబ్బులు తీసుకుంటావా? నేను పనిలో వేలెట్టాక ఎవరి దగ్గరైనా డబ్బులు తీసుకోవాల్సిందే. ఇది నేను పెట్టుకున్న పాలసీ. ముందు డబ్బులే. ఎల్ఐసి పాలసీ అయితే డబ్బులు తిరిగి వస్తాయండి. మీ పాలసీ అయితే గోదాట్లో కలిపినట్టారండి. ఇంకో 10 ఎక్కువ లెక్క పెట్టు. ఎందుకండి? ఆటో వాడైతే గేట్ దాకే తీసుకొస్తాడు, నిన్న ఏకంగా ఇంట్లోకే తీసుకొచ్చాక. ఆంటీ, రేయ్ ఇస్తాలేరా? థ్యాంక్స్. వీడింతేనమ్మా, మారడు. నువ్వో పని చెయ్యి, ఇవి తీసుకుని వెళ్ళి స్నానం అది చెయ్యి, నేను వస్తాను.